వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. సీ అతడు కమర్షియల్‌గా అంతగా సాధించకపోయినా అంటే డబ్బుల పరంగా హ్మ్. 'కలేజా' థియేటర్లలో ఆడకపోయినా నిజంగా చెప్పాలంటే అతడు అసలు ఎన్ని సార్లు, ఎన్ని ఛానెల్‌లో రిపీటెడ్‌గా వందల సార్లేసినా చూస్తానే ఉంటారు జనాలు. అంటే ఆ సినిమా అలాంటిది. అంతే ఇంకంతకు మించి ఇప్పుడేసినా చూస్తాం మళ్ళీ 'అతడు' సినిమాని. నెక్స్ట్ అలాగే 'కలేజా' ఆ సినిమా కూడా అంతే. కమర్షియల్‌గా అంత ఆడలేదు కానీ ఎన్ని సార్లేసినా కూడా చూస్తాం. అదంతే. సో, ఈ మ్యాజిక్ ఏంటి యాక్చువల్‌గా చెప్పాలంటే త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ అనమాట. సో, ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' ఆఫ్టర్ లాంగ్ టైమ్ మరి ఎలా ఉండబోతుంది? ఏంటి? పైగా ఒక మంచి సక్సెస్ అందుకున్న తర్వాత 'అల వైకుంఠపురంలో' తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా అలాగే. నెక్స్ట్ 'రాజమౌళి' సినిమాలకెళ్ళే మహేష్ బాబుకి ఒక ముందు సినిమా పైగా లాస్ట్ సినిమా కూడా పర్వాలేదు. మంచి సక్సెస్ సాధించాడు. సో, ఇట్లా చూసుకుంటూ పోతే ఏముంది దీంట్లో అని మాట్లాడుకుంటే కథ విషయానికొద్దాం. రమణ గాడు యాక్చువల్ గుంటూరులో ఒక మిల్లు నడుపుకుంటా ఉంటాడు. మామూలుగా. అండ్ నెక్స్ట్ రమ్యకృష్ణ వీళ్ళ మమ్మీ, జయరాము డ్యాడీ. రమ్యకృష్ణ జయరామ్‌తో విడిపోతది. రావు రమేష్‌ని ఇంకో పెళ్లి చేసుకుంటది. ప్రకాష్ రాజ్ దగ్గరే ఉండిపోతది. రాజకీయ పరంగా ఈమె 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. 3 సార్లు గెలిచింది. ఇంతలో ఈయన తండ్రి ఏమనుకుంటాడంటే మంచి ఓ మంత్రి పదవి ఇద్దాం అనుకుంటాడు. లేదు నాకు కావాలి మంత్రి పదవి అని చెప్పేసి జయశంకర్ వస్తాడు లైమ్‌లైట్‌లోకి. సో, జయశంకర్ ఏం చేస్తాడంటే ఈమెకు మంత్రి పదవి రాకుండా ఉండాలంటే ఈమె గురించి గుట్టంతా బయటికి చెప్పాలి. ఈమె మొదటి మొగుడెవడు, రెండో మొగుడెవరు, పిల్లలు ఎంతమంది అదేంటి ఇదేంటని. సో, రావు రమేష్‌తో ఈయనకి రాహుల్ రవీంద్రన్ అనే సంతానం కలుగుద్ది. మళ్ళీ మహేష్ బాబు ఏమో మొదటి భర్త జయరామ్‌తో కలిగిన సంతానం అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల వయసు, 5 ఏళ్ల, 10 ఏళ్ల వయసు అప్పుడే వదిలేసింది. అందరిని వదిలేసింది. అండ్ ఇంతే ఇంకో పెళ్లి చేసుకొని స్థిరపడింది. ఇప్పుడు ఆ గుట్టు బయటికొస్తే ఏమవుద్దో అసలు చాలా పెద్ద నేరం అనమాట అది. అసలు రాజకీయాలు కాదు కదా! ఉరిశిక్ష కూడా వేసేస్తారేమో అని భయపడి ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడంటే ఆ పిల్లోడిని పిలుస్తాడు. బాబు వచ్చి నువ్వు నాకు ఈ ఆస్తికి, ఈమెకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక సంతకం పెట్టిపోవా ప్లీజ్ అని చెప్పేసి ఆయన పిలుస్తాడు. ఆయన సంతకం పెట్టాడా? పెట్టలేదా? అసలు ఈ సంతకం పెట్టాల్సిన బాధ్యత సారంగపాణి. ఆయన మన మురళీ శర్మ అడ్వకేట్. అలాగే ఆయన కూతురు అముక్తమాల్యద శ్రీలీల. సో, ఆమెకు ఈయనకు వాళ్ళు పనప్పజెప్తే ఆయన వాళ్ళ కూతురికి పనిస్తాడనమాట. ఈ సంతకం మొత్తం అసలు ఈయనతో పెట్టియడానికి అన్ని క్యారెక్టర్‌లు చాలా కష్టపడిపోతా ఉంటాయి ఆ సంతకం కోసం. సో, అట్లా ఇంతమంది ఆ సంతకం కోసం తిరుగుతా ఉంటారు. ఫస్ట్ హాఫ్ అంతా సంతకం పెడతాడా? పెట్టడా? పెడతాడా? పెట్టడా? అంటూ సాగితే సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంకో రకంగా సాగింది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇది ఓవరాల్‌గా కథ. ఈ తల్లికి, కొడుక్కి ఉన్న సంబంధం ఏంటి? లాస్ట్‌కి వీళ్ళు కలిసారా? కలవలేదా? అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు? ఏ కారణంగా విడిపోయారు? తర్వాత జరిగేదేంటి? అసలు ఇంతసేపు మాట్లాడుతున్నాం గదా! దీంట్లో అసలు కథ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేని కథకు గూడా ఇంతసేపైనా కనీసం మాట్లాడుకున్నామంటే అక్కడ 2:30 గంటలు చూపిచ్చారు మరి. ఆ మాత్రాన మాట్లాడకపోతే బాగోదు. సో, ఇది జరిగింది. ఆ తర్వాత అసలు ఈమెకి కొడుకంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు. సరే పో కటీఫ్. ఎప్పుడో అయిపోయింది కటీఫ్. పోరా అని వదిలేసావు. ఆయనకి నీ దగ్గర రావడం ఇష్టం లేదు. తల్లి దగ్గర రావడం ఆ పిల్లోడికి గూడా ఇష్టం లేదు. ఎమోషన్ ఎక్కడ వర్కౌట్ అవుతది జీవితకాలం? ఇదంతా ఫస్ట్ సినిమా ఓపెనింగే చెప్పేసా వీళ్ళిద్దరికీ పడదు అని జెప్పేసి. మరి లాస్ట్ వరకు ఎందుకు చూడాలి? ఎందుకు పడదో చెప్పావా? అది పోనీ చెప్పావులే కన్విన్సింగ్‌గా చెప్పావా? అది లేదు. ఏంటో అసలు మంచి డైలాగులు చెప్పాలంటే తల్లి, కొడుకుల మధ్య ప్రేమ అంటే బాగా డెప్త్ ఉన్న ప్రేమ. ఇంకా చెప్పాలంటే ఆహ్, 'బాహుబలిలో' మన శివగామికి అండ్ ప్రభాస్‌కి ఉన్న ప్రేమ ఉంటది చూసావా? అంతకు మించిన ప్రేమ దీంట్లో ఆయన కథలో రాసుకున్నాడు. కానీ తెర మీద చూపియలా. రాసుకున్నాడని ఎందుకన్నానంటే నిజంగా ఒక డైలాగ్ ఉంటది. "గడ్డం ఎందుకు పెంచా?" అని అడిగితే లవ్ ఫెయిల్యూర్ అంటారు. "అమ్మాయి ఎవరు?" అని అడిగితే "నువ్వే" అంటాడు. అమ్మ దూరమై అంటే అమ్మ ప్రేమ దూరమయ్యి గడ్డం పెంచాడు. అంటే అమ్మాయి ప్రేమ దూరమైతేనే గడ్డం పెంచుకోవాలా? బాధపడాలా? అమ్మ ప్రేమ దూరమైతే మాకు బాధ ఉండదా? అనే ఒక డెప్త్ ఫీలింగ్ అనమాట. ఇంత బరువైన డైలాగులున్న సినిమాలో మీ ఇంట్లో గుడ్లు మీరు పెడుతున్నారా? కోళ్ళు పెడుతున్నారా? అర్థం కావట్లేదు అనే నాసిరకమైన డైలాగులు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే కరెక్ట్ టైంకి పడని అద్భుతమైన డైలాగులు కూడా ఉన్నాయి.
ఇంక చెప్పాలి అనుకుంటే అట్లాంటివి చాలా బోల్డ్ 1, 2 అని చెప్పి ఎందుకు డైలాగ్ గురించి మాట్లాడుతుంటే మాతల మాంత్రికుడు అన్నాడు కాబట్టి మాతల మాంత్రికుడు మాటలేమి రాయలే అనమాట. సో మాటలు రాస్తుంటే కనీసం డైలాగులు పేలేవి. అందుకని చెప్పి నేను రాయలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే కథ గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ లేదు. డైలాగ్ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి వద్దాం. మహేష్ బాబు ఏమైనా ఇరగదీశాడా అంటే అఫ్‌కోర్స్ ఇరగదీశాడనే చెప్పుకోవాలి. ఆయనకిచ్చిన క్యారెక్టర్‌లో 100% న్యాయం చేశాడు. ఆ క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసి నిజంగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకా శ్రీలీల ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. డాన్స్‌లో ఆమె మంచి ఎనర్జీ కొనసాగించింది. ఈ సినిమా అంతా ఆమె స్టెప్పులేయడానికే సరిపోయింది. కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు పక్కన ఆమె కనబడతా ఉంటది. ఎందుకు కనబడుతదో కూడా అర్థం కాదనమాట. అట్లా కనబడింది. నెక్స్ట్ ఇక ఆ అమ్మాయి పాపం ఎందుకు పెట్టుకున్నారో తెలీదు మీనాక్షి చౌదరిని. జస్ట్ అట్లా పరిమితం అయిపోయింది. అంటే ఈయన వచ్చినప్పుడల్లా ఈయనకి మందు పోయడము, అన్నం వడ్డించడం, ఒకానొక సందర్భంలో ఒళ్ళు పట్టడం, దీనికి సంబంధించి ఇంక ఆమెకి క్యారెక్టరే లేదు. అండ్ మురళీ శర్మ పోన్లే ఆయనకి ఇలాంటి క్యారెక్టర్లు చేయడం వెన్నతో పెట్టిన విద్య బాగానే చేస్తాడు. అలాగే చేశాడు. జయరామ్ అంటావా ఒక గది, ఒక కిటికీ అనమాట. ఇట్లా చూస్తా ఉంటాడు. దానికే సరిపోయాడు. అంటే ఇది ఎట్లా చెప్పాలి తెలుసా? కిటికీ చాటున తండ్రి, మొహం మీద తలుపులేసే తల్లి, రోడ్ల మీద తిరిగే కొడుకు. ఇక వీళ్ళ చుట్టూ నడిచిన ఈ కథని ఇక ఎలా మాట్లాడుకున్నా మనం ఎన్ని రకాలుగానే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏ సినిమా అయినా నిజంగా ఇంకా మిగతా ఉండరమ్మో నటీనటులు చాలామంది మీద వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు. మళ్ళీ పేర్లు చెప్పలేదంటే ఏడిసి వస్తారేమో. బాగా చేశారు. ఆ 80 ఏళ్ల వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజు బాగా చేశాడు. అప్పుడెప్పుడో మనం స్టాలిన్‌లో చూసాం. మేడకి ఇది పెట్టుకో ఇట్లా ఇందులో ఇంకా బాగా చేశాడు. ఇంకా ఉన్నాయి క్యారెక్టర్లు. ఆ వెన్నెల కిషోరు, అజయ్ ఘోషు ఉన్నాయి. ఓ ముద్ద ఉంది. వాళ్ళందరూ కూడా బాగానే చేశారని చెప్పుకుందాం. అంటే వాళ్ళకి ఇచ్చినంత వరకు. కథలో విషయం లేనప్పుడు నువ్వు క్యారెక్టర్లకి ఎంత డెప్త్ ఇస్తే మాత్రం ఏముంది? ఎందుకు ఇట్లా చెప్తానంటారా? అసలు ఒక క్యారెక్టర్ గురించి నేను మాట్లాడలేదు. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌కి బీభత్సమైన స్కోప్ ఉంది. కానీ దర్శకుడు అంత డెప్త్ ఇవ్వల. ఆమె దగ్గర కూడా అంతకు మించిన నటన ఉంది. ఈయన ఇవ్వల. సో సరిపోయింది. ఏదో ఓ మోస్తరు అట్లా సాగింది. ఇకపోతే కొంతమందికి యాక్చువల్‌గా 'మార్కండేయ' పాటలో రమ్యకృష్ణతో రొమాన్స్ చేసిన మహేష్ బాబు. అలాగే ప్రతి సినిమాలోనూ ప్రకాష్ రాజ్‌కి భార్యగా నటించేటువంటి రమ్యకృష్ణ. ఇందులో కూతురుగా, ఆయనకు తల్లిగా చేసింది. మరి ఈ క్యారెక్టర్ ఎక్కాలి అంటే కథలో అంత డెప్త్ ఉండాలి. కానీ అది కూడా కొంచెం నాసిరకంగానే అనిపించింది. అందరూ ఇంకా ట్రోల్లు చేస్తున్నారు దాన్ని. సరే ఏ సినిమా అయినా స్టార్టింగ్ ఒక 20 నిమిషాలు కథలోకెళ్తే మనకదేంటో భావము, భావోద్వేగం అన్నీ అర్థమవుతాయి. ఇది ఎప్పుడవుతదా అనిపిస్తది. ఇంకా మర్చిపోయా. సందర్భం లేకుండా పాటలు అదేదో వచ్చింది 'మామ' ఆ పాట ఎందుకొచ్చిందో కూడా తెలీదు. ఎట్లా పోయిందో కూడా తెలీదు. ఆ 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ పర్వాలేదులే జనాలు ఎంజాయ్ చేశారు. బానే ఉంది. అండ్ సందర్భం లేకుండా అన్నీ వచ్చేస్తా ఉంటాయి. సందర్భమే ఉండవు. దేనికి సందర్భాలుండవు. కానీ రావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే సినిమా తీసాం గదా! మరి అన్నీ చూపించుకోకపోతే ఎట్లా అని వరుసబెట్టి అన్నీ చూపించేశారు. అండ్ ఒక కొన్ని డైలాగులు కూడా అసలు ఏమంత ఎక్కి చావవు. కొన్ని ఫైట్‌లు అమ్మో! ఇంక ఫైట్‌ల గురించి మాట్లాడుకోవాలి. హీరో ఫైట్‌లు చేస్తానే ఉన్నాడు. వాళ్ళని పాపం ఎందుకు కొడుతున్నాడో తెలీదు. వాళ్ళెందుకు కొట్టించుకుంటున్నారో, ఆళ్ళు కొట్టించుకునేంత తప్పేం చేశారో కూడా తెలిసి చావదు. ఈయన వస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. ఆళ్ళు కూడా కొట్టించుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో జాలేస్తది. అయ్య బాబోయ్! వీళ్ళని ఎందుకు కొడుతున్నాడురా బాబు! ఏయ్ చెప్పన్నా కొట్టి చావు అని. అది కూడా అట్లాగే ఎళ్ళిపోయింది. నెక్స్ట్ అసలు ఇంకా చెప్పాలి అంటే కొన్ని సందర్భాల్లో తెర మీదకెళ్ళిపోయి, ఆ క్యారెక్టర్ కాళ్ళు పట్టుకొని నాన్న ప్లీజ్ ఆ సంతకం ఏదో పెట్టేవయ్యా నీకో దండం అనేలాగా ప్రాధేయపడాలనిపిస్తది. అంటే అంతగా విసిగించారు ఈ సినిమాలో. ఏమాత్రం అంటే అసలు విసుగనే పదం కూడా విసిగించుకునేంత విసుగు ఉందనమాట దీంట్లో. మాటల మాంత్రికుడు అనే పేరు ఎందుకొచ్చిందో నాకు ఇప్పటికీ తెలీదు గానీ, ఈయన మాటలు బీభత్సంగా వైరల్ అయ్యేవి ఒకప్పుడు. చిన్న సింపుల్‌గా నా 2 చేతులు జేబులో పెట్టుకొని ఎళ్ళిపోవాలన్న ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయింది. ఈయనకి ఎవరో కుర్చీ మడత పెట్టిన డైలాగ్ కావాల్సొచ్చింది. సరే ఈయన తప్పు లేదు. ఆ తమన్ తెచ్చాడనుకుందాం. ఆహ్ ఈళ్ళందరూ ఎందుకు నీకు ఈ టిక్ టాక్ స్టార్‌లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే ఎందుకు అంటున్నానంటే అదేదో పాట పెట్టావు మళ్ళీ. 'నెక్కిలీస్ గొలుసు' పాట. తమను పెట్టాడా లేకపోతే త్రివిక్రమ్ గారు ఎలా యాక్సెప్ట్ చేశాడో ఇవన్నీ మనకు తెలీదు గానీ, మొత్తానికైతే సినిమాలో అయితే చూడాల్సిన చెండాలమంతా చూసేసాం. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇందులో ఉన్నంత మళ్ళీ పాపం ఈశ్వరరావు గురించి చెప్పకపోతే ఫీల్ అవుద్ది. ఆవిడ బానే చేసింది. ఇట్లా ఉన్నాయన్నమాట. సినిమా అంతా కూడా గందరగోళంగా, నాసిరకంగా ఒకటి చెప్పాలంటే
డాన్సు మహేష్ బాబే చేసి, యాక్టింగు మహేష్ బాబే చేసి, డైలాగులు మహేష్ బాబే చెప్పి, కామెడీ మహేష్ బాబే చేసి, ఇక మిగతాళ్ళందరూ ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. అట్లా ఉంది పరిస్థితి. పోన్లే వాళ్ళకి గూడా కొద్దో గొప్పో క్యారెక్టర్‌లు ఇచ్చాడులే డైరెక్టరు. ఇక మొత్తం మహేష్ బాబు భుజాల మీద మోసాడని చెప్పుకోవచ్చు. ఇక టెక్నికల్ వాల్యూస్ గురించొస్తే కథ లేని సినిమా, కథా కథనం లేని సినిమా గురించి ఏం మాట్లాడుకుంటాం. దర్శకుడు ఎలా తీస్తే మాత్రం ఏముంది గానీ, కెమెరామాన్ గూడా పెద్దగా ఆయనకేం పని లేదనమాట. అట్లా పెట్టి వదిలేసాడు ఫ్రేము. ఇగ ఆళ్ళు చేసేసుకుంటున్నారు ఆళ్ళ పనులు ఆళ్ళు. మళ్ళీ తీసి అటు పెట్టాడు. అటు వాళ్ళ పనులు, ఇటు పెట్టాడు వీళ్ళ పనులు. ఓసారి పైనుంచి, ఓసారి కింద నుంచి సరిపోయింది అయిపోయింది. ఆయన పని కూడా చాలా సింపుల్‌గా అయిపోయిందనమాట. అంటే పెద్దగా గొప్పగా అబ్బా! ఇది ఏం తీసాడురా షాట్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మ్యూజిక్ తమన్ గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే అవసరం ఏముంది. ఆ తర్వాత ఇంకా అంతే. ఇంక పెద్దగా ఏం లేదు. ఎడిటర్ గూడా ఆ లాగ్‌ని కత్తిరిస్తే బావుండనిపిచ్చేది. నిర్మాణ విలువలు మాత్రం బానే ఉన్నాయి. పెట్టాల్సిన చిల్లర బానే పెట్టారు. కొట్టుకున్నారు గూడా కంట్లో కారం నిర్మాతలు. బానే కొట్టేసుకున్నారు. అంతకు మించి ఇంకేం చెప్పలేము దీని గురించి. మో ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వాలంటే 1.5 ఇస్తాను. పైగా ఇంక బాటమ్ లైన్ ఏమన్నా చెప్పాలనుకుంటే కంట్లో కారం కొట్టేసింది. మన కంట్లో కారమే, ప్రొడ్యూసర్ కంట్లో కారమే. ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళిన అందరి కళ్ళలో కారం కొట్టింది. గుంటూరు కారం చాలా ఘాటుగా కొట్టేసింది. కంట్లో సినిమా దాంట్లో తెర మీద ఏమీ లేదమ్మా. మీరెవరైనా సరే ఈ సంక్రాంతికి గుంటూరు కారం వెళ్ళాలి అనుకుంటే దయచేసి హనుమాన్‌నే మళ్ళీ చూడండి గానీ, గుంటూరు కారం వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు పెద్దగా ఏమి అనిపించదు. ఎందుకంటే పండగ సీజన్‌ని పాడు చేసుకోవడం ఎందుకు? అంచనాలు పెట్టుకొనెళ్ళి. సో, ఇంతకు మించి ఇంకేం లేదు చెప్పడానికి. థాంక్ యూ సో మచ్.